ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు అందరికీ కూడా మా మాజీ గాడ్స్ టెంపుల్ పరిచయాల తరపున నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని సియోనులో నుండి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఇద్దరు ఒక వాక్యాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 17వ చరణం, దైవజనుడైనటువంటి మోషే గారు రాసినటువంటి 90వ కీర్తన 17వ చరణాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా జాగ్రత్తగా ఆ మాటలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో యొక్క కీర్తనలో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి మోషే గారు ఒకటి కోరుకుంటున్నాడండి, ఒక డిజైర్ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ యొక్క కోరిక అని మనం చూచినట్లయితే, మేము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క లేకపోతే మా దేవుడైన యెహోవా యొక్క ప్రసన్నత అనేది మా మీద ఉండాలి, మా మీద నుండును గాక అని చెప్పేసి కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు ప్రసన్నత అనే ఆ యొక్క చోట ఏమని రాయబడి ఉంది అని అంటే ప్లెజర్ అనే మాటని నేను గమనించాను. చూడండి, ఇంగ్లీష్లో ఎలా ఉంది ఏంటంటే, లెట్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ బీ ఆన్ ఎర్త్ అనే మాటను మనం చూస్తాం. అంటే చూడండి, ఇక్కడ మోషే జీవితంలో ఒక డిజైర్ లేకపోతే ఒక కోరికను కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అనంటే, మా దేవుడైన యెహోవా యొక్క ప్రీతి లేకపోతే మా దేవుడైన యెహోవా యొక్క ఇష్టము అనేది మా మీద ఉండాలి, మా మీద నుండును గాక అనేసి దేవుని యొక్క ప్రీతిని దేవుని యొక్క ఇష్టాన్ని తను కోరుకుంటున్నట్లుగా మనము ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తున్నాం. అంటే ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఈ రోజున మనం ఏం నేర్చుకుంటున్నాము అని దేవుని బిడ్డలారా, ఏదో భక్తి చేస్తున్నాము అని కాదు, కానీ ఈ రోజున మనం ఎలాంటి భక్తి చేయాలి అని అంటే, ఈ రోజున మన దైనందిక జీవితాలు ఎలా నడిపించబడాలంటే దేవునికి ప్రీతికరంగా మన జీవితాలు ఉండాలి, దేవునికి ఇష్టంగా మన జీవితాలు ఉండాలి, దేవుని యొక్క ఇష్టం అనేది మన మీద నిలిచి ఉండాలి అని చెప్పేసి ఈ వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, అందుకనే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ కొత్త నిబంధన పుస్తకంలో మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక అనుకుంటాను 9వ అధ్యాయం 24వ వాక్య భాగంలో ఏమంటారంటే, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతున్నేమో అని ఏం చేస్తున్నానంటే, నా శరీరమును నలగొట్టుకొనుచు దానిని లోపరుచుకొనుచున్నాను అంటాడు. చూడండి, దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. దేవుని కొరకు అనేక ఆత్మను సంపాదించినటువంటి వాడు, అనేక సంఘాల్ని స్థాపించినటువంటి వ్యక్తి. సంఘాలు ఉజ్జీవింపబడేటట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడే అతని ద్వారా అతనికి జ్ఞానమును అనుగ్రహించి దేవుడు అతనిని ఆత్మచేత నింపి అనేక పత్రికల్ని వ్రాయించినట్లుగా మనం చూస్తాం. ఇంతగా గొప్పగా సేవ చేసినటువంటి దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా, ఇతరులకు నేను క్రీస్తును ప్రకటించిన తర్వాత నా యొక్క జీవితాన్ని దేవుడు చూచినప్పుడు దేవుని యొక్క ఇష్టం అనేది నా మీద లేకుండా పోతే ఒకవేళ నేను భ్రష్టుడనైపోతాను. కాబట్టి దేవుడు నన్ను చూచినప్పుడు నేను నా దేవునికి ఎలా ఉండాలి అనంటే ఇష్టడుగా ఉండాలి. నా దేవుని యొక్క ప్రీతి అనేది, ఇష్టం అనేది నా మీద ఉండాలి. కాబట్టి ఇదిగో నేనేం చేస్తున్నానో తెలుసా, ఆయన యొక్క ప్రీతి నా మీద నిలిచి ఉండేటట్లు నా యొక్క శరీరమును నలగొట్టుకొనుచు నేను నలగొట్టుకొనుచు దానిని లోపరుచుకొనుచున్నాను క్రీస్తు యేసులోనికి అంటాడు.
ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజున భక్తి చేస్తున్నాం, మంచిదే. ఈ రోజున భక్తి చేస్తున్నటువంటి మన దైనందిక జీవితాల్లో మన మీద దేవుని యొక్క ప్రీతి ఉందా? మనల్ని దేవుడు ఇష్టపడేటట్లు మనం భక్తి చేస్తున్నామా అని ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనే కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికల్లోనే చూడండి, ఇందాక 9వ అధ్యాయం మనం చూసాం కదా. 10వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఆ మొదటి పత్రికలో చూడండి, అక్కడ ఒకరిని గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తారు. ఎవరిని గూర్చి అని అంటే ఇశ్రాయేలును గూర్చి పౌలు గారు చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే, దేవుని చేత విమోచించబడినటువంటి ఇశ్రాయేలులట వారు ఐగుప్తు దేశంలో నుంచి విమోచింపబడిన తర్వాత వారు ఒక మేఘము కిందనే ప్రయాణం చేశారట. తర్వాత చూసినట్లయితే ఒకే ఆహారాన్ని భుజించారట, ఒకే బండలోని నీళ్లు త్రాగారట. అయితే చూడండి, అక్కడ అంటాడు పౌలు గారు ఏమన్నంటే, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేదట. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేదట. దానిని బట్టి వారు ఏమయ్యారు అని అంటారంటే పౌలు గారు, అరణ్యములో నశించిరి అని అంటాడు. అరణ్యములో నశించిరి అని అంటారు. చూడండి, వారు అరణ్యములో నశించారట. ఎవరు వారిని నశింప చేశారండి? వారి శత్రువులు ఏమైనా వారిని నశింప చేశారా అనంటే, వారి శత్రువులు వారిని నశింప చేయలేదు. వారి విరోధులు వారిని నశింప చేయలేదు. చూడండి, బైబిల్లో ఇట్ ఈస్ రిటన్, రాయబడిన మాట, దేవుడే వారిని నశింప చేసేదట. దేవుడే వారిని నశింప చేసేదట. చూడండి, ఒక సందర్భములో దేవుడే వారి నిమిత్తమై రాజుల్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఒకనొక సందర్భంలో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలుని శపించాలని నిలువబడినప్పుడు అతని నోట శాపవచనాలు రాకుండా ఆశీర్వాదకరమైనటువంటి మాటల్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క దేవుడే చూడండి, వారి కొరకు అంతగా పోరాడినటువంటి దేవుడే వారిని నశింప చేశాడట. వాట్ వాజ్ ద రీజన్? కారణం ఏంటి అని అంటే, చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి 5వ వాక్యములో పౌలు గారు అంటారు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరట. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేనటువంటి కారణాన్ని బట్టి, దేవుని యొక్క ఇష్టం వారి మీద లేనటువంటి కారణాన్ని బట్టి వారు ఏమయ్యారంటే దే ఆర్ పెరిష్, వారు నశించారు అని బైబిల్ చెప్తుంది. వారు నశించారు అనేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రోజున మన బ్రతుకుల్లో చూడండి, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలన్నా, మన దైనందిక జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించే ఆ యొక్క నిత్య రాజ్యంలో యుగ యుగాలు మన దేవునితో కూడా మనము నివాసం చేయాలన్నా, ఈ రోజున ఆయన భక్తులమైనటువంటి మన జీవితాల మీద దేవుని యొక్క ప్రీతి అనేది ఉండేటట్లు మన యొక్క జీవన శైలి, మన యొక్క నడవడిక ఉండాలి అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ ఈ దినమున మనల్ని హెచ్చరిస్తా ఉంది. లోకములో దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు కోరుకుంటారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ రోజున అనేక మంది తహతహలాడుతుంటారు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? చూడండి, ఒక తండ్రికి బైబిల్లో మనం చూసినట్లయితే ఒక తండ్రికి యాకుమారులు ఉన్నారు. ఒకరు వచ్చి ఏశావు, రెండో వాడు వచ్చి యాకోబు. చూడండి, వీరి ఇద్దరిలో కూడా తండ్రి యొక్క ఆశీర్వాదాలు అనేవి ఎవరి మీదకి వచ్చాయి అనంటే, చూడండి, ఎవరైతే తండ్రికి ఇష్టమైనటువంటి భోజన పదార్థాలని చేసి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చారో వారి మీదకే ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. తండ్రి ఆశీర్వదించక మునుపు ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, ఇదిగో నేను ఏశావు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నిన్ను ఆశీర్వదించేటట్లు నాకు ఇష్టమైనటువంటి
భోజన పదార్థాలని నా దగ్గరికి తీసుకొని వచ్చి నీవు పెట్టు అన్నాడు. ఆ ఇద్దరిలో ఎవరైతే వేగంగా తండ్రికి ఇష్టమైనటువంటి భోజనం చేసి తండ్రి ఎదుట పెట్టారో వారి మీదకే దేవుని ఆశీర్వాదం వచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగనే ఈ రోజున మన పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలని ఈ రోజున అటు శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కావచ్చు, మన మీదికి రావాలి అని అంటే దేవుని బిడ్డలారా ఈ రోజున మనము కూడా తండ్రికి ఇష్టమైన జీవితం మనం చేయాలి. తండ్రి యొక్క ప్రీతి, మన పరలోకపు తండ్రి యొక్క ఇష్టం అనేది మన మీద నిలిచి ఉండాలి, మన మీద నిలిచి ఉండాలి. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 6వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వేగు చూసేందుకు 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తులు కనానుకు వెళ్ళారు. 10 మంది ఏమో బ్యాడ్ న్యూస్, చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. అయితే వారిలో 2 మాత్రం ఒక మంచి సమాచారం ఇస్తున్నారు. 10 మంది తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే దేశంలో అనాకీయులు నివాసం చేస్తున్నారు, వారు ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, వారిని జయించడం మనకు సాధ్యము కాదు, ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకోలేము అని. అయితే నూను కుమారుడైనటువంటి యెహోషువ, కాలేబులు మాత్రం వారి మధ్యలో నిలబడి సమాజం మధ్యలో అంటారు ఏమన్నంటే, నిశ్చయముగా ఆ దేశాన్ని మన ప్రభు మనకిస్తాడు. ఎప్పుడు అనంటే మన దేవుడు మన యందు ఆనందించినప్పుడు, మన యొక్క జీవితాలు మన దేవునికి ప్రీతికరంగా మార్చబడినప్పుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, పరమ తండ్రి దీవెనల చేత మనం నింపబడాలన్నా, ఇన్ ది సేమ్ టైం దేవుడు మన కొరకు నిర్మిస్తున్న ఆ పునాదులైనటువంటి పట్టణములో యుగయుగములో నిత్యత్వములో మనం దేవునితో నివాసం చేయాలన్నా మన మీద దేవుని యొక్క ప్రీతి ఉండాలి. దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన యొక్క ఇష్టం మన మీద ఉండాలండి. ఆయన యొక్క ఇష్టం చూడండి, లూకా సువార్తలో 3వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చూస్తాం కదా, యేసు ప్రభువుని గూర్చి ప్రజలందరూ బాప్తిజం తీసుకుంటుంటే యేసు కూడా బాప్తిజం తీసుకునేందుకు యోహాను దగ్గరికి వచ్చారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చి బైబిల్లో ఉన్న మాట ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటున్నటువంటి యొక్క సందర్భంలో ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్ముడు పావురం రూపం వల్ల యేసు ప్రభు మీద వచ్చి వాలాడు. ఆ తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం, ఒక శబ్దం వినబడుతుంది. ఏంటి ఆ శబ్దము అనంటే, పరమందున్న తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏమిటి అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని. ఈ రోజున యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తండ్రి యొక్క ప్రీతి ఇష్టం ఆయన మీద ఉందండి, ఆయన మీద ఉంది. ఆ సందర్భంలో మాత్రమే కాదు కానీ ఒకసారి ప్రార్థన చేసేందుకు కొండకెళ్ళాడు. అప్పుడు యోహాను పేతురులను ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా ఆయన వస్త్రములు దగదగా మెరిచిపోతున్నాయట. తర్వాత ఆకాశము నుండి, పరలోకము నుండి ఏలియా తర్వాత చూసినట్లయితే మోషే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడడం వాళ్ళు చూశారండి. ఆ సందర్భాన్ని చూచినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి యోహాను పేతురు ఇద్దరు ఏమంటారంటే, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, కొండ మీదే, మీ కొరకు మేము ముగ్గురు కొరకు 3 గుడారాలు కడతాం అని చెప్పేసి అన్నప్పుడు చూడండి, ఆ సందర్భంలో కూడా ఆకాశం తెరవబడి ఒక స్వరం వారు విన్నారు. ఏంటి అని అంటే చూడండి, దేవుని బిడ్డలారా, ఆ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభుని గురించి తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈ సమస్త అన్ని విషయములలో ఈయన మాట మీరు వినండి అనే శబ్దం వారికి వినబడినట్లుగా మనం చూస్తాం. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారే తండ్రి యొక్క ప్రీతి ఆయన మీద ఉండునట్లు ఆయన యొక్క నడవడిక చాలా జాగ్రత్తగా చూచుకున్నాడు.
ఆయనే తండ్రి యొక్క ప్రీతిని కోరుకుంటే మనం ఎంత కోరుకోవాలో సార్ ఆలోచించండి దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూసినట్లయితే హనోకును గురించి ఇలా రాయబడి ఉంటుంది. ఏంటి అని అంటే, హనోకు మరణము చూడకుండా ఉండునట్లు దేవుని చేత కొనిపోబడ్డాడంట. మరణము చూడకుండా దేవుని చేత కొనిపోబడ్డాడట. కొనిపోబడక మునుపు అతన్ని గూర్చి దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం, టెస్టిమోనీ ఏంటి అని అంటే, ఇతడు నాకు ఇష్టుడు అని. కొనిపోబడక మునుపు అతడు నా దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను అని బైబిల్లో మనం చూస్తాం. చివరికి ఒక మాట చెప్పి నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. పరమగీతాల్లో 7వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఇలా ఉంటది. ఏంటి అని అంటే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు అని. షలోమితి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యను గురించి మాట్లాడుతూ ఏమంటుందంటే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడై ఉన్నాడు. చూడండి, ఆశాబద్ధుడు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఐ ఆమ్ ఫర్ మై లార్డ్ వన్ అండ్ హిస్ డిజైర్ ఈస్ ఫర్ మీ. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఇష్టుడై ఉండెను అని అంటుంది షలోముతి. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, మనం ఎవరు అనంటే మధువు సంఘం. ఈ రోజున మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసయ్య మనల్ని చూచినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడాలండి. షలోమితి అంటుంది, నేను నా ప్రియుని దనను, అతడు నా యందు ఆశాబద్ధుడని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో డిజైర్, ఆయన నా యందు ఇష్టపడుతున్నాడు అని. కాబట్టి అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఏదో భక్తి చేస్తున్నాం అనేది కాదు కానీ, ఏదో సేవ చేస్తున్నాం అనేది కాదు కానీ, దేవుని బిడలారా, ఈ రోజున ఈ యొక్క మోషే కోరుకుంటున్నట్లు మనం కూడా కోరుకోవాలి. ఏంటంటే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండుగాక. ప్రసన్నత అనే పదం దగ్గర ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? ఇష్టం నా మీద ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఈ దినం ప్రభువా, మీరు మాకు ఇచ్చిన విలువైన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా తండ్రి, మా బ్రతుకుల్లో నాయన మీరు మమ్మల్ని చూచినప్పుడు మేము మీకు ఇష్టంగా ఉండాలని, యేసయ్యా, అనేకులు మీకు ఇష్టంగా ఉండలేకపోవటం ద్వారా వారు నశించిపోయారని, వారిని మీరే తండ్రి నాయన నాశనం చేశారని ప్రభువా, తండ్రి యేసయ్య కూడా ఈ లోకంలో మీకు ఇష్టడుగా జీవించాడని, హనోకు కూడా ప్రభువా ఈ లోకంలో నుండి కొనిపోబడక మునుపు మీకు ఇష్టడై ఉన్నాడని, ఇష్టడై ఉండనని మీ ద్వారా సాక్ష్యం పొందాడని ప్రభువా, ఈ యొక్క లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. మా జీవితంలో మీకు ఇష్టమైన జీవితం చేసేటట్లు మమ్మల్ని మీరు బలపరచండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.